హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు వెజిటబుల్స్ అన్నీ యూస్ చేసి సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను. ఫస్ట్గా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. తర్వాత నేను స్క్రీన్ పైన కనపడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు తీసుకోండి. తర్వాత నేను ఎంటీఆర్ సేమియా అనేది యూస్ చేశాను. సేమియా అనేది ఒక కప్పు తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా, హీట్ అయ్యాక సేమియా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ మంట అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. అప్పుడు మీకు సేమియా అనేది బాగా వేగుతుంది. సేమియా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కొద్దిగా చేంజ్ అయినప్పుడు దించేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, మీకు సేమియా అనేది వేయిస్తూ చూస్తున్నారు కదా. సేమియా అనేది వేగింది, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అక్కడక్కడ వచ్చింది. చాలామంది పిల్లలు ఎక్కువ వెజిటబుల్స్ తినరండి. అలాంటి వాళ్ళకి పిల్లలకి ఇది చేసి పెట్టండి. చాలా హెల్తీ రెసిపీ. మార్నింగ్ టిఫిన్ కానీ నైట్ డిన్నర్గా యూస్ చేసుకోండి. ఇవి సేమియా వేగేలోపు మీరు వెజిటబుల్స్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి అదో నేను చూపిస్తున్నాను కదా వీడియో, అలాగా తరిగి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, నూనె. తర్వాత నూనె బాగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, సాసవలు వేసేసుకోండి. సాసవలు బాగా చిట్లిన తర్వాతే నెక్స్ట్ ఏం యాడ్ చేయాలని యాడ్ చేయండి. చిటపట అనేసి సాసవలు చిట్లుతాయి. ఒకవేళ చిట్లకపోతే అది మంచిగా ఉండదు అన్నమాట తినేటప్పుడు, కానీ కొద్దిగా చేదు వస్తాయి సాసవ నోటి కింద పడితే. సో చిట్లిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేది బాగా వేగాలి. మనం మంచిగా అన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితేనే బాగుంటాయి. నేనైతే ఆయిల్ ఎక్కువ యూస్ చేయనండి. నాకు ఎక్కువ ఆయిల్ యూస్ చేయడం ఇష్టం ఉండదు. దానికి సరిపడా ఆయిల్ తీసుకోండి. కొంచెం తక్కువగానే ఆయిల్ తినండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా వేయించేసుకోండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ రెసిపీ ఇది. ఎప్పుడైనా కూడా మీరు ట్రై చేయండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి. తప్పకుండా నచ్చుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అనేది యాడ్ చేసుకున్నాను. క్యారెట్ ముందు బాగా వాష్ చేసి పీల్ చేసి దానికి పైన పొట్టు తీసేసి తర్వాత క్యారెట్ అనేది తురుముకోండి. అప్పుడే బాగుంటుంది. పొట్టు ఉండడం వల్ల ఏంటంటే మనకి అంత మంచిగా ఉండదు. తర్వాత పొటాటో అనేది యాడ్ చేసుకున్నాను. పొటాటో కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. పొటాటో కట్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. ప్లస్ ఇప్పుడు పొటాటో వేసినప్పుడు స్టిక్ అవ్వదు అన్నమాట, చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి కదపద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. పొటాటో కూడా కొద్దిగా మగ్గేలాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో అనేది యాడ్ చేసుకోండి. టమాటో కూడా బాగా వేయించండి. టమాటోలో వాటర్ ఉంటుంది కదా, కింద ఏమన్నా ప్యాన్కి స్టిక్ అయినా కూడా మనకి ఆ వాటర్ వల్ల అంతా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. టమాటో కూడా మెత్తగా మగ్గాలి. మగ్గితేనే, సాఫ్ట్గా అయితేనే టమాటో బాగుంటుంది. మీరు ఇప్పుడు వేయించకుండా వాటర్ వేసేసినారనుకోండి, తర్వాత కూడా ఆ టమాటో అట్లనే ఉంటుంది వాటర్లో ఉడికిన. అదే ఇప్పుడు వేగిందనుకోండి, ఆ టేస్ట్ అనేది మనకి వెజిటబుల్స్కి అన్నిటికీ పడుతుంది, బాగుంటుంది. కొద్దిగా పైన ప్లేటు మూసి పెట్టేసి వేగించుకోండి. టమాటో కూడా మెత్తబడి ఉంటుంది. బాగా మెత్తబడిన తర్వాత మనము ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి. ఇంకా కొద్దిగా 2 గ్లాసుల కంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా ఉడికించాలి కాబట్టి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, మంచిగా అన్నీ కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ అంటే టేస్ట్ చూసుకోండి. కలుపుకునేసి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని బాగా కలుపుకున్న తర్వాత. ఎందుకంటే సేమియా యాడ్ చేసిన తర్వాత మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోలేము. సో టేస్ట్ చూసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది
పెట్టేసి బాగా మరగనివ్వండి. ఇప్పుడు ప్లేట్ తీసి చూపిస్తున్నాను కదా, ఎసురు అనేది బాగా మరుగుతుంది. మళ్ళా ప్లేట్ పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉడకనియండి. ఎందుకంటే వెజిటబుల్స్ పొటాటో అవి మంచిగా ఉడుకుతాయి. మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా వేసుకోండి ముందే వేయించేటప్పుడు. ఇట్లా వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు సేమియా ముందుగా రోస్ట్ చేసుకున్న సేమియా పెట్టేసుకొని బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకోండి. ఇంతకుముందు మీడియం లో ఫ్లేమ్లో చెప్పాను కదా, ఇది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి. బాగా ఇది ఉడికేటప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి. మ్యాక్సిమం అడుగు అయితే అంటదు. ఇప్పుడు చూసారు కదా, పొటాటో కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చాలా బాగా తింటారు పిల్లలు. దీంట్లో సేమియా బదులు రైస్, మామూలు ఉప్మా రవ్వ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లోకి సైడ్ డిష్గా కూడా ఏ కర్రీ అవసరం లేదు, ఏ చట్నీ అవసరం లేదు. మీరు బౌల్లో పెట్టించేసారనుకోండి ఈజీగా తింటారు పిల్లలు. వాటర్ మొత్తం మనం నార్మల్ ఉప్మా ఎలా చేసుకుంటామో అట్లనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. బాగా ఉడికిపోతుంది. వాటర్ కూడా బాగా క్వాంటిటీ సరిపోతాయి. నేనైతే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేశాను. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా చూసారు కదా, ఇట్లా నాకు కొద్దిగా మాత్రమే వాటర్ ఉంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల సేమియా అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఫైనల్గా నాకైతే ఇట్లా వచ్చింది. కొద్దిసేపు చల్లారితే అది కూడా మీకు ఆ స్టిక్కీనెస్ కూడా వెళ్ళిపోతుంది. ఒక 5 మినిట్స్ అట్లా చల్లారనిస్తే ఫైనల్గా చూసారు కదా, సేమియా ఉప్మా అనేది ఇలా